మనం ప్రస్తుతం అంకనపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఇక్కడ సందర్శించడానికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గోదావరికి సంబంధించి బ్రిడ్జి మీద ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం అనేది అయితే జరిగింది. ఇక్కడ కాళేశ్వరం నుంచి వస్తున్న వాహనాలను కూడా ఇక్కడనే పోలీస్ యంత్రాంగం ఆపడం అనేది అయితే జరుగుతున్నది. సో ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ బృందం ఇక్కడ వచ్చిందో వాళ్ళందరినీ అడుగున అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేశారు. కేవలం పోలీసులు మాత్రం అక్కడ ఆయన వెహికల్ మాత్రం అక్కడ లోపలికి పంపించే ప్రయత్నం అయితే మనకు చేశారు. ఇప్పుడు మనకు ప్రస్తుతం కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం జరుగుతుందన్న? ఎందుకు మేము బయలుదేరిన కానించి మేము ఇక్కడ నీళ్ళు కన్నెపల్లి హౌజ్లో నీళ్ళు పోతున్నాయని రైతులంగా అందరం ఏకకంఠంగా పోయి చూద్దామని, ఈ నీళ్ళు పోతున్నాయి, వృధా అయిపోతున్నాయి కాళేశ్వరం వాటరు. మరి రైతులకు ఇస్తే మాకు పంటలు పండించుకుంటాం కదా, అసలే కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిసి కూడా మాకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళు ఈ విధంగా రైతులను మోసం చేయడం కొరకు ఈ విధంగా ఇబ్బంది పెడుతుర్రు. మరి చూడడానికి మరి నీళ్ళు వస్తున్నాయా వాస్తవా కాదని మరి ప్రజలకి మరి కేటీఆర్ గారు చూపించడానికి వస్తే కూడా మమ్మల్ని అడుగునా మరి వాళ్ళకి ఏం భయం, చూడడానికి వస్తే ఏం భయం, ఆయనకి చూపించాలి కదా మాకు. మరి ఇప్పుడు అడుగున అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మరి నిజంగానే నీళ్ళు పోతున్నాయి కదా, ఎత్తి పోస్తే మళ్ళీ రైతులు మరి మేలు జరుగుతుంది, కేసీఆర్ పేరు వస్తుందని చెప్పి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు నీళ్ళు ఇవ్వాలి, రైతులకు నీళ్ళు ఇచ్చి ఆదుకోవడం నువ్వు ప్రభుత్వంగా చేయాల్సిన అవసరం ఉంది. బండి ఎందుకు ఆపినవు? ఎందుకు అడుగునా ఇప్పుడు బయలుదేరిన కానించి 100 దుక్కుట్లా ఆపిరు. వాళ్ళ భయం పొయ్యి ఏదైతే జరుగుతుందో, ఏదైతే కేటీఆర్ గారు పొయ్యి నీళ్ళను చూపిస్తే వాళ్ళకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ తప్ప ఇది రైతులకు మేలు చేసే విధంగా కూడా రైతులు అసలే కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నారు. యూరియా కొరత, ఈ విధంగా నీళ్ళ కొరత, కరెంటు కొరత ఈ విధంగా ఉన్నది. మరి రేపు భవిష్యత్తులో రేపు అలా కరువు వచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నీళ్ళు ఎత్తిపోసుకుంటే మరి రైతులకు పంట పొలాలకు నీళ్ళు వస్తే కొద్దిగానే పడతారు. రేపు కరువు వచ్చే ప్రమాదాన్ని పోవాలని చెప్పి కేటీఆర్ గారు తీసుకొస్తే మరి నా కేటీఆర్ అడుగునా నువ్వు నీకు ఏమైనా ఇబ్బంది ఉన్నాయి అనిపిస్తే ఉంది, నీళ్ళు కనపడుతున్నాయాడా, నీకేంది ఇబ్బంది? రైతులకు మాకు పంటకు నీళ్ళు ఇవ్వని అడుగుతున్నావు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం కూలేశ్వరం అంటుండన్నా, మరి దీన్ని ఎట్లా చూడాలి? మీరు ఇంతమంది వచ్చారు, మరి ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ముందుగా చెప్పాలంటే రాష్ట్రంలో రాక్షస పాలన, ఆటవిక పాలన నడుస్తూ ఉంది. కేసీఆర్ గారు జాతిపిత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కట్టినటువంటి ఒక మైల్ స్టోన్ ఏదైతే కాళేశ్వరం ఉన్నదో దాన్ని విఫల ప్రాజెక్టుగా చేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసి గత ఎన్నికల్లో లబ్ధి పొందిండు. అది విఫల ప్రయత్నం కాదు, సఫల ప్రయత్నం అని మేము చూపెట్టడానికి ఇక్కడ పంపింగ్ చేస్తే రైతులందరికీ నీళ్ళు అందుతాయి, ఈ సముద్రంలోకి పోతా ఉన్నాయి వృధాగా అని ఈరోజు వచ్చి కేటీఆర్ గారు వచ్చి, జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు వచ్చి చూపిస్తే తెలంగాణ రాష్ట్ర రైతులందరూ కూడా తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబడతారనే ఒక దురుద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అడుగడుగున పోలీసులతోటి అడుగడుగున మేమేం పాకిస్తాన్లో లేము, వేరే దేశానికి పోవట్లేదు, మేము తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ నుంచి పోతుంటే కూడా అడ్డం వచ్చినట్టు ప్రతి దగ్గర అడ్డుపెట్టి మరి దాడులు కూడా చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో కూడా అర్థమవుతా ఉంది. ఇప్పటికి దాదాపుగా ఇక్కడ కేటీఆర్ 1 గంటకు రావాల్సిన సమయానికి మరి ఇప్పుడు దాదాపుగా 4:30-5 గంటలు కూడా కాబోతున్నది. మరి ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏముంది? కాళేశ్వరం కూలేశ్వరం అన్న ఈ ముఖ్యమంత్రి మరి దాన్ని పరిశీలించడానికి వస్తే, ఒక పంప్ హౌస్ను పరిశీలించడానికి వస్తే ఇంతగానో మీ బీఆర్ఎస్ నాయకులను కావచ్చు, మీ బృందాన్ని కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు మనం చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు దాదాపుగా 10 చెక్ పోస్టుల దగ్గర కూడా మిమ్మల్ని డైవర్ట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. దీన్ని మీ స్పందన ఏంటి? కేటీఆర్ గారిని చూస్తే రేవంత్ రెడ్డికి ఉచ్చగారుతున్నది, గజగజలాడుతున్నాడు. కేటీఆర్ గారు వచ్చిందంటే ఆయన పాదాలు భూమి మీద ఆగట్లేవు. ఆ భయంతో కేటీఆర్ ఎక్కడని బయలుదేరితే కేటీఆర్ పర్యటన ఆపాలే. కేటీఆర్ ఎందుకంటే కేటీఆర్ చెప్పే విషయాలను రైతులు కానీ, తెలంగాణ రైతులు కానీ, విద్యావంతులు కానీ అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, నష్టం అప్పుడు ఏం లాభాలు జరిగినాయి, ఇప్పుడు ఏం నష్టం జరుగుతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఏమైనా మరుగుజ్జు బుద్ధితోటి రేవంత్ రెడ్డి మరి ఈ పర్యటనలు ఆపుతా ఉన్నాడు. లేకపోతే మేము పరిశీలించేటోళ్ళం, కేటీఆర్ గారు పరిశీలించేవాళ్ళు, చూసేవారు, రైతులకు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి, మరి ఇప్పుడు పంపింగ్ చేస్తే రైతులకు వస్తాయని చెప్పిపోయేటోడు. దాన్ని రాద్ధాంతం చేసి మరి తెలంగాణ ప్రజల మీద ఒక యుద్ధం, తెలంగాణ రైతుల మీద ఒక యుద్ధం ప్రకటించింది. చెప్పండి అమ్మా.
ఎట్లా చూస్తారమ్మా? ఇప్పుడు కన్యపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం మనము, మరి ఎందుకు మీకు లోపలికి ఎందుకు అనిస్తలేరు ఇక్కడ పోలీసు వాళ్ళు? ఒక దుష్టుడి పాలన దుష్టుడి చేతిలో పెట్టిరు ప్రజల పాలనను. కనీసం మేము సూర్యాపేట నియోజకవర్గం నుంచి మేము వస్తున్నాము. కన్నెపల్లి పంప్ హౌస్లో నీళ్లున్నాయిరా నాయనలారా, వదలండిరా నాయన. రైతులు అలా లబోదివాను మొత్తుకుంటుర్రు, రైతాంగాన్ని ఎండగడుతుర్రు అనే ఒక అంశంతో ఈరోజు కేటీఆర్ గారు ఈరోజు కల్లెపంపు పంప్ హౌస్ కాడికి పోతుంటే, కార్యకర్తలమైన మేమందరం పోతుంటే కూడా మమ్మల్ని ఎక్కడికక్కడండి మహిళలు అనేది చూడకుండా కూడా విచక్షణ రహితంగా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు వన్ సైడ్గా పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళలు అనేది కూడా చూడకుండా మేము పోతుంటే ఎక్కడికెక్కడికి బంధించి చేయడము. ఇదేంటంటే రేవంత్ రెడ్డికి భయం. కేటీఆర్ గారు బయటికి వెళ్ళిండు, భయం. ఎందుకంటే వలస వచ్చిన ఆయన గద్ద మీద కూర్చోబెట్టారు, ఆ గద్ద మీద కూర్చున్న ఆయన పాలన అందించడం రావట్లేదు. కానీ 10 ఏళ్ల పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, సువర్ణమైన పరిపాలన అందించిన కేటీఆర్ గారు బయటికి వెళ్ళిర్రు నాయన, ఇంకా మాకు భయం అవుతుర్రు నాయన అని ఎక్కడికెక్కడికి పోలీసులందరికీ దిగ్బంధం చేయించి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కన్యపంప్ హౌస్ కాడికి పోనీయకుండా దిగ్బంధం చేస్తున్నారు. వచ్చేటప్పుడు సూర్యాపేట నుంచి వచ్చేటప్పుడు అన్ని చెక్ పోస్టుల దగ్గర మీ వెహికల్ చెకింగ్ అయింది. ఎందుకు మరి మిమ్మల్ని తప్పుతో పోలీసులు పట్టిస్తున్నారు? ఏ రూట్ నుంచి కాదు, ఏ రూట్ నుంచి వెళ్ళండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అట్లా డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకేంటి భయం వాడికి, ఇక గడ్డ మీద కూర్చున్న ఆయనకు భయము. ప్రజాబలం మొత్తం బయటికి వెళ్ళింది. ప్రజాదరణను చూసే వరకల్లా వానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆయన పాల 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు ఆయన ఇచ్చిన ఆహార గ్యారంటీలు, 420 గ్యారంటీలు ఏది కూడా నెరవేర్చలేదు. మహిళలకు చేస్తామన్నది కూడా ఏ ఒక్కటి నెరవేర్చలేదు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తున్నాము అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే డాకరా గ్రూప్ మహిళలకు వడ్డీ లేని రుణాలు అన్నాడు. అన్ని ఏ పథకం వెనక ముందు పేరు ఉండేది మహిళదే కాబట్టి అన్ని మహిళలకే ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎక్కడండి ఏ మహిళకి కోటీశ్వరాలు చేసిండు, ఏడ చేసిండు? కళ్యాణ లక్ష్మి అదే కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 ఇస్తారు. తులం బంగారం అన్నారు, ఇంతవరకు తులం బంగారం లేదు. పావుల వడ్డీ రుణాలు ఇస్తామన్నారు, ఇంతవరకు పావుల వడ్డే లేదు. ఎక్కడ కోటీశ్వరాలు చేసిన 2,500 మహిళకి ఇస్తామన్నారు, అవి లేవు, ఎయ్యి లేవు. ఈరోజు మహిళలకు బూటపు మాటలు చెప్పి, ఈరోజు మహిళలు మొత్తం మోసపూరితమైన మాటలు చెప్పి దుర్మార్గమైన పాలన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఇస్తారమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి 2.5 తెలంగాణ తిరగబడుతుంది, అది తొక్కుతారు, కాళేశ్వరం కాలంలో వేస్తారనే ఆడిస్తాడు. ఇదంతే ముచ్చట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లేవు, కడుపులో మంతుంది. మా సూర్యాపేట ఏరియాలకు నీరు రావట్లేవు. వాడిని దొక్కుతారు, వాళ్ళు వేస్తారనే భయానికి రానిస్తాడు. వాడిని ఎన్ని రోజులు తొక్కటమే అల్లేయటమే రేవంత్ రెడ్డిని. నీళ్ళు రావట్లేవు, పంటలు మండట్లేవు, కరెంట్ వేయట్లేడు. ఏం చేస్తారు ఆసామి? ఏం చేస్తాడు? తొక్కుతారు, తొక్కి అల్లేయాల కాలం. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి, కాళేశ్వరం లేనప్పుడు కాళేశ్వరం కింద ఉత్తర తెలంగాణ రైతులు బతకలేరా? కాళేశ్వరం వల్ల ఎలాంటి చెప్పడానికి నీళ్ళు మనం మలుపుకున్నాం అని అయ్యాయా, ఇంకోనే అయ్యాయా? మన నీళ్ళు మన గోదావరి మనం మలుపుకున్నాం, మనం కష్టపడ్డావు, మేము దెబ్బలు తిన్నావు, కుదరబడ్డావు, మాటలు పడ్డావు. పోలీసులు మమ్మల్ని కొట్టిర్రు, తిట్టిర్రు. అయినా మేము తెలంగాణ వదిలిపెట్టలేం, మా తెలంగాణ మేము సాధించుకున్నాం. ఈ బాడక ఆడు పంపటం ఏం కారణం? అందొక్కళ్ళ మంది కడలని పోతే ఏడి పంపుతాడు? నీళ్ళు అటు పంపి ఇటే ఏమేమి వచ్చినాయమ్మా నీకు? ఆరు గ్యారంటీ కూలిందా? 6 గ్యారంటీలలో ఏది లేదు మాకు, ఏది లేదు. ఇగో మా సూర్యాపేట జిల్లా సారు, మా సూర్యాపేట జిల్లా ఎంత అడవైందో వాని కెరికే. మేము మంచిగా ఉంటేనే మంచి వాళ్ళం. మంచి తప్పింది అంటే మర్యాద కూడా దక్కదానికి. ఆయన ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లో ఒక పాలన. ఆ పాలన వాళ్ళు మొదటి నుంచి చేసారు. వాళ్ళకేం పుట్టింది రోగం? వాళ్ళు కష్టపడి చేసిన లాసావులు గారు కాంగ్రెస్ వాళ్ళు లేరా? వాళ్ళు ఎక్కి వాళ్ళు చేయాలి.